నమస్తే. నా ప్రభాత కమలంకు స్వాగతం. నా పెళ్ళై నేను కాపురానికి వెళ్ళేటప్పుడు మా అమ్మ మాలతీ చందూర్ వంటల పుస్తకం ఇచ్చి నేర్చుకోమని చెప్పింది. పూనా వచ్చి కొత్త కాపురం మొదలుపెట్టినప్పుడు ఆ వంటల పుస్తకం చూసి మా ఏమండి గారు వాళ్ళ అమ్మగారికి వంట అప్పుడప్పుడు చేసి పెట్టిన ఎక్స్పీరియన్స్ తోటి ఆయన పర్యవేక్షణలతోటి కింద మీద పడి ఎలాగో వంటలు నేర్చుకున్నాము. ఎక్స్పర్ట్ అయినా నేనే కాదండి, మా కాలంలో అందరూ అంతే. మరి ఇప్పుడు కాలం మారిపోయింది. మరి కొత్త పెళ్లి కూతుర్లు అందరూ కాదులేండి, కొంతమంది అనుకోండి, ఎలా చేస్తున్నారు వంటలు, ఎలా కొత్త కాపురాన్ని నడుపుకుంటున్నారు. అందులో బోలెడంత టెక్నాలజీ ఇంప్రూవ్ అయింది. ఇప్పుడు మనకు మాలతీ చందూర్ వంటల పుస్తకము అవసరం లేదు, అమ్మ అత్తగారి గైడెన్సు వాళ్ళకి అవసరం లేదు. మరి ఆ కొత్త పెళ్లి కూతుర్లు ఎలా వంటలు నేర్చుకుంటున్నారో, ఎలా వాళ్ళ ఏమండి గారితో సర్దుకొని పోతున్నారో చూద్దామా. సత్యభామని అల్లుడు గారు కృష్ణకి అప్పగిస్తూ అత్తగారు, బాబు మా అమ్మాయిని మేము చాలా గారాబంగా పెంచుకున్నాము, దాంతో ఎప్పుడు చెంచా కూడా కడిగించలేదు, చాలా అమాయకురాలు, ఏమైనా తప్పు చేస్తే కాస్త సర్దుకో బాబు అని కృష్ణతోటి చెప్పింది. కృష్ణ పాపం ఎమోషనల్గా ఫీల్ అయిపోయి, పర్వాలేదు అత్తయ్య గారు, నేను చూసుకుంటాను కదా, నేను సర్దుకుంటాను కదా అన్నాడు. సరే, సత్యభామ కృష్ణలు వాళ్ళ కొత్త కాపురానికి, వాళ్ళ కొత్త ఇంటికి బయలుదేరారు. సత్యభామ ఏమో హ్యాపీగా కుడికాలు లోపల పెట్టి వచ్చిందా, వెనకాల వస్తున్న కృష్ణ ఏమో సత్యభామను చూసుకుంటూ ఎడమకాలు లోపల పెట్టి గడపకి తల కొట్టించుకొని బొప్పి కట్టించుకున్నాడు. ఆ బొప్పి ఎందుకు కట్టిందో ఏమో మరి. పాపం మన్నాడు కృష్ణ ఆఫీస్కి ల్యాప్టాప్ భుజాన్ని వేసుకొని బయలుదేరుతూ సత్యభామ బుగ్గ మీద చిటికేసి, భామ ఆఫీస్కి వెళ్తున్నాను అని. కృష్ణ, ఇవాళ నువ్వు లంచ్కి ఇంటికే వచ్చేసాయి, నేను నీకు ఇష్టమైన వంకాయ కూర చేసి పెడతాను అని. ఆహా అనుకుంటాడు. మరి కృష్ణ ఆఫీస్కి వెళ్ళాక వంట ఎప్పుడూ చేయలేదే, మరి బియ్యం ఎట్లా కడిగి పెట్టాలి, ఏం చేయాలి ఆలోచించి ఫోన్ చేస్తుంది. చామంతి, ఇవాళ నేను మా ఏమండికి వంట వండాలి, మా ఇద్దరి కోసం ఎంత బియ్యం వేయమంటావు. చామంతి ఆలోచించి, 1.5 కప్పు వెయ్యి సరిపోతుంది. దానికి ఎన్ని నీళ్లు పోయాలి, నీళ్లు పొయ్యాలా, నీళ్లు పొయ్యకుండానే పెట్టాలా. నీళ్లు పొయ్యకుండా పెట్టకు, నీళ్లు పొయ్యి. 3 కప్పులు నీళ్లు పోసి స్టవ్ మీద అంటు. సరే, మరి కృష్ణకి వంకాయ కూర చాలా ఇష్టమట, మరి వంకాయ కూర చేస్తున్నాను, ఎట్లా చేయాలో చెప్తావా. చెప్తాను, దాందేముంది, బయ్యే హాత్ కా ఖేల్ హై, చలో కరేంగే అంటుంది. సరే, ఇద్దరు కలిసేసి వంకాయలు తీస్తుంది. చామంతి, దీన్ని ఎంత పొడవు ముక్కలు కొయ్యాలి. 2 ఇంచెస్ కొయ్యి, ఒక్కొక్క ముక్క 2 ఇంచెస్ ఉండి అన్నీ సమానంగా ఉంటే చాలా బాగుంటుంది. సరే, వంకాయలు తీస్తుంది, కట్ చేస్తుంది, లోపల నుంచి స్కేల్ తెస్తుంది, ఒక్కొక్క ముక్క 2 ఇంచులు పెట్టుకొని కొలుచుకొని కోస్తుంది. మరి ఇప్పుడేం చేయాలి, ముక్కలు కోసాను, ఒకసారి కుక్కర్ సంగతి విను, ఏమైనా విజిల్ వస్తుందా. చుయ్యి అంటోంది కదా, దాన్ని అట్లా అనని. స్టవ్ వెలిగించి గిన్నె పెట్టి నూనె వెయ్యి. పోపు గింజలు ఏమేమి వెయ్యాలో తెలుసా. అమ్మ పోపు గింజలన్నీ కలిపేసి సీసాలో పోసి ఇచ్చింది చామంతి. అయితే మరీ సులభం. ఇంకే, ఆ కాచిన గింజలు వెయ్యి, ఈ ముక్కలు వెయ్యి, పసుపు, ఉప్పు, కారం వెయ్యి. తర్వాత కాస్త రుచిగా ఉండటానికి ఏమన్నా కూర పొడి చేద్దామా. చామంతి, అమ్మ నాకు కూర పొడి కూడా చేసి ఇచ్చింది. సరే, ఇంకే ఆ కూర పొడి అన్నట్టు స్టవ్ కింద వెలిగించడం మర్చిపోకు. ఇవన్నీ అబ్బా పోవే, మరీ జోకుతావు, నాకు తెలుసులే అవన్నీ. సరే, మధ్య కూర అయిందా, ఉప్పు కారం సరిపోయిందా, ఉడికిందా. చామంతి చూడవే, కూర ఉడికిందా, కారం సరిపోయిందంటావా.
కొంచెము పచ్చిగా ఉన్నట్టుందే, ఇంకాసేపు వేడి చేయి, దాన్ని ఉడకబెట్టు, దాన్ని స్టవ్ మీద ఉంచు. సిమ్లో ఉంచావా, హై పెట్టావా? సిమ్లోనే ఉంచానే బాబు. మరి కాస్త కారమే దానికి. వంకాయ కూర కారం కారంగా ఉంటే బాగుంటుంది. సరే, మన వంకాయ కూర రెడీ అయిపోయింది. ఓకే చామంతి, ఇంకా టేబుల్ సర్దేస్తాను. గబ్బగబ్బా టేబుల్ మీద వంకాయ కూర, అన్నం, అమ్మ ఇచ్చిన గోంగూర, ఆవకాయ అన్నీ సర్దేసింది. కృష్ణ, అబ్బా ఘుమ వాసన వచ్చేస్తోంది. ఏం వండావు బామా? వంకాయ కూరే చేసావా? రా కృష్ణ, నీకోసం వంకాయ కూర ఎంత బాగా చేశాను చూడు. కలుపుకుంటాడు నోట్లు. అబ్బా, ఏంటి ఇంత కారంగా ఉందా? సారీ కృష్ణ, పోనీలే, ఏం చేద్దాం, మళ్ళీ ఇంకోసారి తిందాంలే. ఇప్పుడు నాకైతే గోంగూర పచ్చడి పెట్టాయి, ఆ గోంగూర ఆవకాయ వేసుకొని తిని వెళ్ళిపోతాడు. చామంతి, కారం ఉప్పు చాలా ఎక్కువైందటే. కృష్ణ తినలేదు, నేను తినలేకపోయినాను, మరెట్లా? అయితే ఒక పని చేద్దాం, కృష్ణకి ఇష్టమైన వంకాయ కూర మనకు వచ్చే వరకు రోజు వంకాయ కూర చేద్దాం, సరేనా? డన్. మన్నాడు, చామంతి, ఇప్పుడు ఎంత వేయమంటావే ఉప్పు కారం? నిన్న 1 స్పూన్ వేసావు కదా, ఇవాళ 1/2 స్పూన్ వెయ్యి కారం ఉప్పు. రెడీ వంకాయ కూర, అన్నం. మన గుర్రుడు వచ్చాడు, నోట్లో పెట్టుకున్నాడు. ఇదేంటి ఇంత చప్పగా వండావు? సారీ కృష్ణ. సరేలే, పాపం కొత్త పెళ్ళాము, ముద్దుల భార్య, ఏమంటాడు? సరే అని ఈసారి వాళ్ళ అత్తగారు ఇచ్చిన ఆవకాయ గోంగూర తెచ్చిపెట్టి కూల్ చేస్తుంది. అటు కృష్ణ వెళ్ళిపోయాడు, ఇటు మళ్ళీ మన చామంతి, మన భామ రెడీ. చామంతి, ఇవాళ అంత చప్పగా వచ్చింది. సరే, అయితే రేపు 3/4 స్పూన్ వేద్దాం ఉప్పు కారం. ఎట్లయినా సరే మన వంకాయ కూర బ్రహ్మాండంగా చేసి కృష్ణని మెప్పించాల్సిందే. అవునవును, సరే. నెక్స్ట్ డే, ఏంటి ఇవాళ వంకాయ కూరేనా? లేదు కృష్ణ, నీకు చాలా ఇష్టం కదా వంకాయ కూర, నీకు వంకాయ కూర నచ్చేదాకా నేర్చుకుంటున్నాను. అబ్బా, ఏంటి ఇట్లా మాడగొట్టావు, పో, నెట్టేస్తాడు. చామంతి, కృష్ణ నన్ను అరుస్తున్నాడే చూడు, మనం ఎంత కష్టపడి చేస్తున్నాము, 3 రోజులు 4 రోజుల నుంచి వంకాయ కూర. ఏంటి, నేను అరిచాడా? వెంటనే ఈ నెంబర్కి ఫోన్ చేయి, మనం ఊరుకోవద్దు. అవును, ఊరుకోను. ఎంత కష్టపడి చేస్తున్నా, మా అమ్మ నన్ను ఒక్కసారి కూడా ఏమీ చేయించలేదు, ఒక్క చెంచా కూడా కడిగించలేదు నాతోటి. ఇక్కడికి వచ్చి ఈయన కోసం వంకాయ కూర నేను చేసి పెడుతుంటే నన్ను అరుస్తాడా? టప్ప తీసేసి ఫోన్ చేస్తుంది కానీ పాపం చామంతి ఏం చెప్పిందో సరిగ్గా అర్థం చేసుకోకుండా ఫోన్ చేస్తుంది. అంతే, బిలబిలలాడుతూ 4-5 పోలీసులు వచ్చేస్తారు. కృష్ణ చుట్టూ ముడతారు. బాబు, నేను గృహహింస చట్టం కింద మేము అరెస్ట్ చేస్తున్నాం. ఏంటి గృహహింస చట్టమా? నేనేం చేశాను? అరే, మీరెందుకు వచ్చారు? అయ్యో చామంతి, ఏమిటే ఇది? నువ్వు పోలీసులకు ఫోన్ చేసినట్టున్నావే భామా. అది ఇంకా భయపడిపోతుంది చామంతి. కృష్ణ వణికిపోతున్నాడు, ఏమవుతుందో తెలియటం లేదు. టప్పున ఫోన్ చేసేసి, డాడీ పోలీసులు వచ్చి కృష్ణని పట్టుకుపోతున్నారు అంట. ఏంటి అని అత్తగారు, మామగారు, మమ్మీ, డాడీ అందరు పరిగెత్తుకుంటూ వస్తారు. వచ్చేసి, బాబు పోలీసు గారు, మా అల్లుడు ఏం చేశారండి? ఎందుకు తీసుకుపోతున్నారండి? ఇగోండి, మీ అమ్మాయే ఫోన్ చేసింది, తిడుతున్నాడని, హింసిస్తున్నాడని, పళ్ళెం అట్లా ఇస్త్రీ కొట్టాడట. అవునా, నువ్వు చేసావా పోలీసులకి? నాకు తెలియదు నాన్న, పోలీసులు వచ్చి తీసుకుపోతారని. నేను అనుకున్నాను ఆ ఫోన్ వాళ్ళు కృష్ణని కాస్త కోపం చేస్తారేమో అనుకున్నాను అని బట ఏడ్చేస్తుంది.
ఇంకా మామగారేమో, ఏంటి మా అబ్బాయి నిన్ను హింసించాడా, అసలు నిన్నెయ్యాలి జైల్లో అంటాడు. అత్తగారేమో ఇట్లా కోపంగా మిర్రి చూస్తుంటుంది. ఇంకా పాపం డాడీ గారేమో, సార్ బాబు పోలీస్ గారు, మా అమ్మాయి చాలా అమాయకురాలండి, దానికి అసలు ఏం తెలియదండి, చిన్నపిల్ల, ఇప్పుడే కాలేజీ నుంచి వచ్చింది, బయట ప్రపంచం ఏంటో తెలియదు, ప్లీజ్ సార్, ఇంకోసారి ఏదన్నా అయితే మేము చెప్తాం కదా, మేము పెద్దవాళ్ళం ఉన్నాం, చూసుకుంటాం కదా, ప్లీజ్ సార్ వదిలేయండి అంటారు. వాళ్ళందరూ వెళ్ళిపోయాక వాళ్ళ నాన్న ఒక మొట్టికాయ వేసి, ఎవరే మాకు తెలియని నీ ఫ్రెండ్ ఆ చామంతి ఎవరే, నీ మొగుడిని పోలీసులకు పట్టించామని ఇచ్చిన చామంతి ఎవరే ఆ చామంతి, వాళ్ళ అమ్మ కూడా అడుగుతుంది, నేను ఎప్పుడూ ఈ చామంతి పేరు వినలేదే, ఎవరే ఈ చామంతి, చిన్నగా తలకాయ ఉంచుకొని ChatGPT. ఇందాక మనం చెప్పుకున్నట్టు కాలం మారిపోతుంది, టెక్నాలజీ పెరిగిపోతుంది, కొత్త యాప్స్ ఎన్నో వస్తున్నాయి. దాంట్లో ఎక్కువగా ప్రాచుర్యం పొందింది ChatGPT అంటే, ఆ ChatGPT మనకి ఎలా హెల్ప్ చేస్తుందంటే చాలా ఉపయోగకరంగా ఉంది. దాన్ని మనము ఏ కూర ఎలా చేయాలో అడగచ్చు, పిల్లల హోంవర్క్లో సహాయం చేస్తుంది, ఉద్యోగస్తులకు ఉద్యోగాలకు కావలసిన లెటర్లు, రిపోర్ట్లు రాసి పెడుతుంది, యూట్యూబ్ వాళ్ళకి టైటిల్స్, డిస్క్రిప్షన్స్, థంబ్నెయిల్స్, ఐడియాలు కూడా ఇస్తుంది. ఎక్కడికైనా మనం ట్రిప్ వెళ్ళాలి అంటే ఎలా ప్లాన్ చేసుకోవాలో చెప్తుంది. మొత్తానికి వంటల పుస్తకం, టీచర్, డిక్షనరీ, రైటర్, అసిస్టెంట్ అన్నీ మనకు ఒకే చోట దొరికినట్లే. ఇలా ఎన్నో పనులలో మనకు సహాయం చేస్తుంది. అందుకే పెద్ద కంపెనీలు కూడా ChatGPTని ఎలా ఉపయోగించుకోవాలో ఉద్యోగులకు శిక్షణ ఇస్తున్నారు అని పేపర్లో కూడా చదివాను. అంటే ఇది మన భామ లాంటి వాళ్ళు వంటలు నేర్చుకోవటానికే కాదు, పెద్ద ఆఫీసులలో కూడా ఉపయోగపడుతుంది అన్నమాట. అయితే ఒక్క విషయం మటుకు గుర్తుంచుకోవాలండి, ChatGPT సలహాలు ఇస్తుంది, కానీ ఉప్పు ఎంత వెయ్యాలో, కారం ఎంత వెయ్యాలో, భర్తకు నచ్చే వంకాయ కూర ఎలా చేయాలో చివరకు అది మనమే నేర్చుకోవాలండోయ్. ఏమంటారు కదా? ఇకపోతే ఇంకో సంగతి ఏంటంటే, నేను కేబీఆర్ పార్క్లో వాకింగ్ చేస్తూ తీసిన ఫోటోలు, రీల్స్ ఫోటోలు నేను అప్పుడప్పుడు పోస్ట్ చేస్తున్నాను కదా మన ప్రభాత కమలంలో. అవి మీరు చూస్తున్నారు, దానికి మంచి లైకులు ఇస్తున్నారు, వ్యూస్ ఇస్తున్నారు, అందరికీ చాలా థ్యాంక్స్. అయితే ఈ మధ్య కేబీఆర్ పార్కులో ఫోటోషూట్ కాంపిటీషన్ పెట్టినప్పుడు నేను ఈ ఫోటో ఇచ్చాను వాళ్ళకి. ఇస్తే దీనికి ద్వితీయ బహుమతి వచ్చింది. సో దీని సంగతి, ఈ ఫోటోలు, ఈ కార్యక్రమాల ఫోటోలు ఇవన్నీ కూడా నేను మన ప్రభాత కమలం కమ్యూనిటీలో పోస్ట్ చేశాను. మీరు కనుక నా ప్రభాత కమలం ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఈ కమ్యూనిటీ నుంచి కూడా నోటిఫికేషన్లు వస్తాయి. కమ్యూనిటీలో నేను చెప్పే సరదా కబుర్లు, పెట్టే ఫోటోలు ఇవన్నీ కూడా మీరు చూడవచ్చు. కాబట్టి మీరు తప్పకుండా మన ప్రభాత కమలం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చెప్పే సరదా కథలు వినండి, కబుర్లు వినండి, ఫోటోలు చూడండి. నేను గ్యారంటీ ఇస్తాను, మీరు తప్పకుండా వాటిని ఎంజాయ్ చేస్తారు. మరి చేసి లైక్, షేర్ చేసి వీలైతే కామెంట్ కూడా చేస్తారు కదా. ఓకేనండి, అది సంగతి. మరి ఇక ఉంటానండి. నమస్తే.